హాయ్ అండి. చూశారు కదా, మా మరదలు అక్కడ ఆరతిస్తుంది, ఇక్కడ మా పిన్ని ఆర్త పాట పాడుతుంది. వీటికి పూజా విధానము ఏంటి అని మీకు డౌట్ ఉండొచ్చు. అదేనండి, ఇక్కడ మీరు బతుకమ్మని జరుపుకుంటారు. బతుకమ్మ ఇక్కడ ఎట్లా జరుపుతారో అక్కడ నందన్న అనేసి మాది పూజ అండి. రెండు పూజలు సేమ్ ఒకటే, దేవుడు ఒకటే, కాకపోతే పూజా విధానమే మారుతుంది. మీరు అంతా బతుకమ్మని పువ్వులు పెట్టి పేరుస్తారు. మేమేమంటే నందన్న అనేసి ఈశ్వరుడిని నంది మీద కూర్చోబెట్టి పార్వతీదేవి, గంగమ్మ, విఘ్నేశ్వరుడు పెట్టి పూజ చేస్తామండి. ఆ పూజ ఈ పూజ సేమ్, కాకపోతే పూజా విధానమే మారిపోయిందండి. చూసారా, బతుకమ్మను పెట్టి మీరు పాటలు పాడతారు, అదే నందన్నను పెట్టి మేమిగో మా చిన్నమ్మ మగతులో పాడుతుంది. చిన్నమ్మ ఒక్క ఆమె కాదు, వేరే ఆమె కూడా పక్కన ఒక ఇద్దరు పాడతారు. అది కట్ చేసి మాటల రూపాన్ని మీకు చెప్తాను, చూపెడతాను. మా పూజా విధానం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. తర్వాత అక్కడ పక్కన ముంత దీపాలు, బింది దీపాలు అని పెడతారండి. వాటికి ఏంటి వాటి విధానం అని గురించి కూడా నేను చెప్తాను. అది ఎందుకు ఎత్తారంటే అది అఖండ జ్యోతిగా పెడతారండి. ఆ అఖండ జ్యోతి ఎవరెవరు పెడతారో తెలుసా? ఎప్పుడు బట్టి పిల్లలు లేని వాళ్ళు, చాన్నాలు బట్టి పెళ్ళి కాని వాళ్ళు, ఏ ప్రాబ్లమైనా ఉండేవాళ్ళు పెడతారండి. ఆ దీపము కొండెక్కకంట కాపాడుకుంటారు. 2 పూటలు కూడా ఆ దీపం ఎత్తిన వాళ్ళు స్నానం చేసుకొని వెళ్ళి నూనె పోసుకొని జ్యోతి కొండెక్కకంట చూసుకుంటారు. మళ్ళీ 2 పూటలు కూడా నైవేద్యం ముట్టుకుని వెళ్తారండి. అలాగా అక్కడ పూజిస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఈ పక్కన చూపెడతాను, పూజ మొత్తం చూపెడతాను. చిన్నమ్మ ఆర్త పాట పాడుతుంది. ఆ ఆరతి ఇచ్చిన ఆమె మా చిన్న మరదలు, చిన్నమ్మ వాళ్ళ చిన్న కోడలు. చూశారు కదా. ఇక నెక్స్ట్ ఏంటంటే లోనకి పూజ మొత్తం చూపెడతాను, ఒకసారి చూడండి. మా పూజా విధానం మీకు నచ్చినట్టుగా ఉంటే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూపెడతాను, నెక్స్ట్ ఆగండి, వస్తుంది. ఇంకా చిన్నమ్మ అంతే మొత్తం పాట పూర్తయిన దాకా పాడుతూనే ఉంటుంది. చిన్నమ్మ ఒక్కరా కూడా గ్యాప్ ఇవ్వదు, మస్తు పాటలు వచ్చి చిన్నమ్మకి. చూసారా, మరదల మట్టుకు ఆరత ఆగుతుంది, ఇంకా ముట్టిస్తూనే ఉంది, ఆపదు ఆమె. ఇంకా అంతే. చూసారు కదా, ఈ పూజ అంతే, పూజే వేరండి, దేవుడు ఒకటే అందరికీ కూడా. బతుకమ్మ అంతే ఇక్కడ మీరు ఇట్లా నిలుపుతారు, మేమంటే అట్లా నిలుపుతాం. చూసారా, మొత్తం పూజ చూపెడతాను చూడండి. అది పల్లకండి. ఆ పల్ల కిందికి తెలుసు అలా కట్టారు. ఇగండి నందన్న, కింద ఉన్నది నందన్న, పైన ఉన్నది ఈశ్వరుడు. చూశారు కదా, చూడండి. ఇప్పుడు మీకు ఫుల్గా అర్థమవుతుంది. ఈ పచ్చని చూడండి బిందులు, ముంతలు. నెక్స్ట్ ఇటు చుట్టూ చూసారా పాలకి, అది ఎందుకు అలా కట్టారంటే నెక్స్ట్ మనకి ఈ సంవత్సరం మొక్కుతాం అనుకో, పిల్లలు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు అలాగా వచ్చి మళ్ళీ సంవత్సరము అలాగా పాలకి నిండా కడతారండి. అరటి పళ్ళు, అంటిపళ్ళు, కొబ్బరికాయ అంత కలిపి అలాగా పల్లకలా కడతారు. అక్కడ పక్కన చూడు ఇది ఉందా గౌరమ్మది, గౌరమ్మని నిలుపుకున్నారు. ఈ పచ్చని చెట్టులు ఏంటో తెలుసా? జాజవలండి ఇవి జాజవలు. ఇంకా చాన్నాళ్ళు ఎవరికైతే పిల్లలు ఉండరో వాళ్ళు ముందుకల్లా ఉపాసంతో ఉండి, పొద్దుగూకుల ఉపాసంతో ఉండి ఆ జాజవలు పోస్తారు. వాళ్ళకి కంపల్సరీగా పిల్ల పుడతారండి. తర్వాత ఈ గౌరమ్మ అని చెప్పాను కదా, పచ్చని పొలంలోనికి వెళ్ళి తెస్తారండి ఈ గౌరమ్మ.